రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి గారు కూడా మనతో పాటు ఉన్నారు. రవి గారి దగ్గరికి వెళ్దాం. రవి గారు, ఈసారి విజయన్కి గెలుపు అంత ఈజీగా లేదు అన్నది 3 సంస్థలు ఇస్తున్నటువంటి ఇండికేషన్. దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి 3 ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి ఇండికేషన్ విజయన్ గారు హ్యాట్రిక్ కొట్టలేరు అంటున్నారు. మీరేమంటారు? అంటే మురళి, ఇప్పుడు కేరళ విజయాన్ని ఇప్పటికే రికార్డు సృష్టించాడు. ఒక 40-50 ఏళ్లలో ఎవరు రాని విధంగా రెండోసారి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ సర్వేల్లో చెప్తున్నది కూడా చాలా హోరాహోరీగా పోరాటం జరుగుతుందని చెప్తున్నారు. రుద్రరాజు గారు చాలా సంతోషంతో ఇంకా ప్రభుత్వం అనేది ఇదైపోయింది, వాళ్ళకి దూరదృష్టి లేదు, కమ్యూనిస్టులు ఏమేమి చేసి ఉండాల్సిందో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఓకే, ఇక కార్పొరేట్లు, రిలయన్స్లు అవన్నీ తెచ్చింది ఎవరు, మోసింది ఎవరు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసా 2 పార్టీల వాళ్ళు. కాబట్టి ఇక్కడ కేరళ ఒకటే, అక్కడ ఉన్న మరవాడి ఒకటి. రెండోది కాంగ్రెస్ పార్టీ జాతీయంగా బీజేపీకి మేమే ప్రత్యామ్నాయము, రాహుల్ గాంధీ ప్రధాని అంటున్న వాళ్ళు చాలా కీలకమైన చోట ఇతరులను ఓడించడమే లక్ష్యం అన్నట్టుగా పనిచేయడం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్డీఎఫ్ అయితే కనుక వీళ్ళిద్దరు అనేక చోట్ల కలిసి పనిచేశారని కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఓటమి సరే, రెండోసారి మూడోసారి ఓడిపోతే ఓటమి వస్తే రావచ్చు, లేకపోతే లేదు, టఫ్ గా ఉంది, అంచనా నడుస్తూనే వచ్చింది. కాబట్టి దీని ఆధార శబరిమల మీద కూడా ఏమి కోర్టులో ఏం తేలలేదు. ఏ విషయంలో తేలి ఉంటే తప్పకుండా నేనే ముందు చెప్పి ఉండేవాడిని. ఆరోపణలు రావటం వేరు, దాన్ని నిర్ధారణ కావటం వేరు. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో భానుప్రకాష్ కూడా ఉన్నాడు మిత్రుడు, అదే అక్కడ కూడా రిపీట్ చేశారు, అక్కడ కూడా అంతే అయింది. కాబట్టి కేరళలో 3వ విజయం వస్తే చాలా విశేషం, చాలా పెద్ద విశేషం. అది ఇప్పుడు గతసారి రికార్డు, ఈసారి అత్యంత రికార్డు. రాలేదనుకోండి, చాలా సాధారణమైన అదే రవి గారు, ఇట్స్ ఓకే రాలేదు అనుకుంటారు, అంతకుమించి పెద్దగా ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు అంటారు. చాలా తలకిందులు చేసినట్టు అన్నట్టు భావించడంలో ఏమి ఔచిత్యం లేదు. ఓకే రవి గారు, ఇంకా మనం విశ్లేషించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒకసారి